అంటే ఏదో అలాగా ఏం మూసిపోవట్లేదా? మరి ఏం చేద్దామంటావు? వైజాగ్ వచ్చానా? నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను తెలుసా? ఎక్కడ చెప్పు? గుంటూరులో ఉన్నాను. అదే ఇప్పుడు గుంటూరు నుంచే వైజాగ్ వచ్చామన్నాం. 10 నిమిషాల్లో వైజాగ్. సరే 10 నిమిషాల్లో కాదు కానీ క్షణాల్లో వచ్చేస్తాను. వాట్సాప్ లింక్ ఓపెన్ చేసి పెట్టుకో వాట్సాప్లో. నువ్వు ఇంతకే కొత్త యూనివర్సిటీనా? కొత్త యూనివర్సిటీ ఏముంది, యూనివర్సిటీ లాగానే ఉంటుంది. మామూలుగా లేదు, ఎక్సలెంట్. అదేనమ్మా, అదే ఉంటుంది. ఎక్కడికెక్కడికి ఒక టైం లిమిట్ అని ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వమంటారు. అది అవ్వకపోతే ఇంకా అటు ఉండిపోవడమే. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న ఇంకేంటి ఈవినింగ్ కదా, అలా సమోసా తిన్నావా? రైల్వే స్టేషన్ అమ్ముతారు కదా, ఎస్ సమోసే చాయ్ చాయ్ చాయ్. అంటే నీకు పడదంటావు రైల్వే స్టేషన్లో? అంటే క్వాలిటీ, ఫుడ్ క్వాలిటీ మెయింటైనర్వి అనమాట. అయ్యి బాబోయ్, వా నువ్వు సూపర్. అంటే వామ్మో, నిజమే. డిప్రెషన్. ఓయ్ నువ్వు ఏ దిక్కు చూస్తున్నావు? ఒరే లేదురా, నేను అన్నాను రా అలాగని. నువ్వేంట్రా బాబు ఇలా తగిలేవు? తింటలేదురా, తింటే ఇలా ఎందుకుంటాను రా? ఒరే ఒక ఏడాది నుంచి ఎవరినైనా అడిగి చూడరా, నేను ఎప్పుడైనా ఫీవర్లో లోపంలో కానీ ఏదైనా అనారోగ్యం లోపంలో కానీ పడ్డానేమో. ఇది అది కదరా, వాళ్ళు చెప్పుకుంటూ వస్తాడు రా ప్రతి చోట. వాళ్ళు చేసే సర్వీస్ అది పబ్లిక్ సర్వీస్, దానికోసం బాబు. నీతోనా? ట్రైన్ రీషెడ్యూల్ అయితే నువ్వు వైజాగ్ పడిపోయావు అనమాట. నువ్వు వైజాగ్ నుంచి రాకూడదు ఆ పైనకి. అంతే అంటావా? నాతో కూడా మాట్లాడలేవా? ఎక్కడికి పోతారా బాబు, మళ్ళీ హిమాలయాల్లోకి వెళ్ళిపోతావు ఇటు? నువ్వు సూపర్, ఎంత బిజీగా ఉంటున్నావంటే. అరే ఈసారి హిమాలయాల్లోకి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళిపోరా. తీసుకెళ్ళిపోతావా హిమాలయాల్లోకి? హిమాలయ టైప్ ఇలాగెలాగా? వాడి అమ్మ, నువ్వు ఉన్న చోట అలా ఉంటుందా? సరేనా, వచ్చేటప్పుడు కొంచెం ఆ మంచు ప్యాకింగ్లో పంపు ఒకటి. మంచిగా ప్యాకింగ్లో పంపితే ఐస్ పెట్టుకుంటాను రా, నా రూమ్లో పెట్టుకుంటాను ఐస్. ఐస్ ప్యాటర్ కాదురా బాబు, ఐస్ పెట్టుకుంటాను రూమ్లో. ఓయ్ ఐస్ క్రీమ్ ప్యాక్ చేసి దాంట్లో పెడతాను. నువ్వు వచ్చినప్పుడు ఇవ్వాలి కదా నీకు, ఇక్కడ వేడి ఎక్కువైపోద్ది. అది కాదురా, నువ్వు అక్కడి నుంచి హిమాలయాల్లాగా ఉన్న చోటు నుంచి వస్తావు కదా ఇక్కడికి, మళ్ళీ మన మండలానికి, మన ఊరికి.
నీ కోసం దాచిపెట్టి ఉంచాలి కదా, ఆ గడ్డను పెట్టి ఉంచుతాను. ఆ కుదిరితే కొంచెం ఎక్కువగా పంపు, ఎందుకంటే స్విమ్మింగ్ పూల్గా రెడీ చేస్తాను నీకోసం. సాయిరాము చాలా రోజులైందిలే మాట్లాడి. హాయ్. ఎక్కడికి పోతాడు? కాశీ వెళ్ళిపోతాడా? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న కాశీ వెళ్ళడం ఏంట్రా? ఇంచుమించు కాశీ కూడా నీ దగ్గరే కదా. ఓయ్ ఋషి అవుతాడా? ఎటీ అయితే మన ముగ్గురులో మన ఫ్రెండ్ ఒకడు ఋషి అవుతాడా? వామ్మో, గుడ్ ఐడియా అమ్మా. 2026 ఇలాంటి ఐడియా తీసుకున్నారంటే మీరు ఇలాగ చెయ్యి పెట్టి హ్యాండ్స్ అప్ చెప్పొచ్చు. ఫాస్ట్లా క్లాసెస్ జరుగుతున్నాయి కానీ స్టార్టింగ్ కదా, అలాగా డీప్ అని డెప్త్గా చెప్తున్నారు కాబట్టి కొద్దిగా త్వరగా ఎగ్జామ్ చేయలేకపోతాం. అలా ఉండకుండా ఒక నెల దాటిందంటే మొత్తం కళ్ళ తర్వాత బ్రెయిన్ తర్వాత హ్యాండ్స్ తర్వాత పేపర్లో ఉంటుంది ఆటోమేటిక్గా. ఓయ్ ఎప్పుడు రేపా ఇవాళ? రెండు సెమిస్టర్లు ఉన్నాయి కదా అంటున్నావా? అదేలే, ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్లో ఆగినా నీకు సెకండ్ సెమిస్టర్లో ఉంటుంది. ఆ పై సప్లై ఉంటుంది, మొత్తం 3 టైమ్స్ రాసుకుంటాం. అరే నీకే ఇలా సబ్జెక్ట్ ఉండిపోయి కొద్ది మాట్లాడుతున్నావంటే హ్యాపీ కదరా నువ్వు. సబ్జెక్ట్ ఎందుకు మళ్ళీ ఆ కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పా. ఇంకా కొత్తగా నేర్చుకోవచ్చు అనమాట. కాకపోతే ఒక ఈక్వల్ టైం అనేది లాస్ అయిపోతాం అందరితో. రెడ్డి అన్ని విషయాలు ఓకే, కానీ ఒక్క మాట్లాడుదాం అనుకుంటున్నాను రెడ్డి. చదువు అంటే ఏంటి రెడ్డి? अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? చెప్పు గట్టిగా. ఏమి? అరే నాకు చదవడం వల్ల ఏమన్నా కాదు బావా, ఇప్పుడు మ్యాటర్ చదువు అంటే ఏంటి? చదువు అంటే జ్ఞానం కదా, డివైన్, గొప్పది. నిజ జీవితంలో ఆ జ్ఞానాన్ని అప్లై చేసి యూజ్ చేసుకోవడం మనం, అంతేనా? లాస్ట్లో ఈ ఒక్క మంచి మాట మాత్రం, మంచి సమాధానం ఇచ్చోబా, సూపర్. అయితే ఈ ఒక్క మాటతో ఇక నుంచి రికార్డ్ అయిన వీడియోని పక్కన పెట్టి నేను రూమ్కి వెళ్ళిపోతాను. నిజంబా? అవును. అంతే, నాకు ఒక నాలెడ్జ్ వస్తుంది, ఆ నాలెడ్జ్ నిజ జీవితంలో అప్లై చేస్తే ముందుకు వెళ్ళగలుగుతాం. అదే రెడీ, థ్యాంక్స్. ఓకే ఓకే. ఓకే, థ్యాంక్స్ ఫర్ అలాట్. మళ్ళీ కలుద్దాం రెడీ. ఇప్పుడు కలుద్దాం. ఓకే, అదిగా ఉంటుంది కదా, ఫేస్ టు ఫేస్ మీటింగ్. అప్పుడు కలుద్దాం, మన మండలంలో కలుద్దాం.
ఎప్పుడు అనేది కాదు కానీ ఎప్పుడో అప్పుడు వెళ్దాం. అబ్బా, ఎల్లుండి వస్తాను వచ్చేయి. నువ్వు మంచి హుషారుగా ఉన్నావు, నీకు అలా ఉంది. నీ తగ్గ టైం ఉందబ్బా, ఇక్కడ టైం లేదు ఏం లేదు. ఆ, అర్జెంటుగా వచ్చేయా. అమ్మో, మహానుభావుడు సార్ మీరు, నువ్వు మహానుభావుడు. అమ్మో, ఎరగరగా వచ్చేటప్పుడు చెప్తాను వచ్చేయా. నువ్వు నేనున్నా మరి మూడో వాడద్దా. సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. అంత మాట అంటావా? వచ్చేస్తాను నీకన్నా ముందే. ఆడెప్పుడు అక్కడే ఉంటాడు అడితీల్లో. సాయిరామ్. సరే మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. నా దోస్త్, నా క్లాస్మేట్ అనమాట. ఏదో అలా సరదాగా మా దోస్త్తో మాట్లాడాను ఇవాళ చాలా రోజుల తర్వాత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మళ్ళీ తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.